దుత్తలూరు మండలం నరవాడలోని శ్రీ వెంగమాంబ పేరంటాల్ ఉత్సవాలకు సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న శవయాత్రలు జుగుప్సాకరంగా ఉన్నాయి అని, ప్రతిదీ అవకాశవాది రాజకీయాలు చేస్తున్నాడు అని, నిన్న జగన్ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ రౌడీ మూకలు పట్టుకున్న ప్లకార్డ్స్ ఏమిటి అని అన్నారు. ఇలానే వ్యవహరిస్తే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తాట తీస్తారు అని అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే నిన్న నాగమల్లీశ్వరరావు ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఆయన చూడడానికి పోయేసి వచ్చాడు. అసలు ఏంటి పోలీస్ రిస్ట్రిక్షన్స్ నీకేం లెక్కలేదా? లా అండ్ ఆర్డర్ అవసరం లేదా? అంత బరి తెగించి నువ్వు ప్రదర్శన చేస్తావా? నీ వెనక రౌడీ మూక వాళ్ళు పెట్టిన ప్లే కార్డ్స్ ఏంటి? రఫ ఆడిస్తాం, నరికేస్తాం, తొక్కేస్తాం. నువ్వు అసలే ఒక చీఫ్ మినిస్టర్గా ఎట్టయినా అర్థం కావటం లేదు. ఇది బీహార్ మేలైపోయింది నీ 5 ఏళ్లలో. నువ్వు ఇంకా అదే రాజ్యం అనుకుంటున్నావు. ఒక్క మాట, నేను ఒకటే ఒక స్ట్రైట్ క్వశ్చన్. 2024 జూన్ 9వ తేదీ చీఫ్ మినిస్టర్ ఎవరు సీఎం? ఇప్పుడు ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు జూన్ 12, 2024 ఆయన ముఖ్యమంత్రి. జూన్ 4వ తేదీ రిజల్ట్ వచ్చింది. ఆయన బెట్టింగ్లు కట్టాడు. ఎవరిని నమ్మి కట్టాడు? నిన్ను నమ్మి కట్టాడు. నీ వైసీపీ కార్యకర్త. నువ్వు వైనాట్ 175 అంటే నమ్మి డబ్బులు పోగొట్టుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. నేను ఒక్కటి అడుగుతున్నా, పోలీస్ హరాస్మెంట్ అన్నావు. పోలీస్ ఏమన్నా అతన్ని జైలుకి పంపించాడా? అక్రమంగా అరెస్ట్ చేశారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు ఉండాలని నువ్వు కోరుకోవటంలే. కడప ఫ్యాక్షనిజం రాష్ట్రం అంతా తేవాలని చెప్పి కోరుకుంటున్నావు. నీ కడుపు మంట. నీ 11 సీట్లు ఇచ్చినా బుద్ధి రాలే. ఇది దుర్మార్గం. ఇది ఆఖరణ అక్కడ అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోపోతే దాదాపు 50 మంది. నువ్వు చీఫ్ మినిస్టర్గా పైన హెలికాప్టర్లో తిరిగావు. చంద్రబాబు నాయుడు గారు మేము వాళ్ళ మధ్యలోకి పోయినాం, జనం మధ్యలోకి పోయినాం. భువనేశ్వరమ్మ ప్రతి కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇచ్చింది. భువనేశ్వరమ్మ ట్రస్ట్ నుంచి. నీకు అటువంటివి లేవు. శాంతి భద్రత నీ టైంలో దుర్మార్గాలకి నెలవైపోయింది. అరాచక ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. అటువంటి వాడివి ఇప్పుడు. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అరాచకం. నాగమల్లేశ్వరరావు నువ్వు ముఖ్యమంత్రి ఉంటే, నువ్వు హోప్ ఇస్తే 175 మనం గెలుస్తున్నామంటే బెట్టింగ్లు కట్టి 2009 నువ్వు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. దాన్ని ఎట్టు మాకు అంటగడతావు? నువ్వు ఎట్టు రెచ్చగొడతావు? ఏంటి ఆ ప్లే కార్డ్స్ ఏంటి? ఆ స్లోగన్లు ఏంటి? ఒక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి పోయినప్పుడు ఏంటి నువ్వు బెట్టింగ్లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ విగ్రహాలు ఆవిష్కరిస్తావా? సిగ్గుందా నీకు? అంటే ఒక ఆయన నాగమల్లేశ్వరరావు బెట్టింగ్లు కట్టి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆయన స్టాచ్యూని చూసి అందరూ ఆయన్ని ఫాలో కమ్మనే. నీకు అసలు మారల్స్ లేవా? అన్ఫార్చునేట్. నువ్వు అనుకుంటున్నావేమో లా అండ్ ఆర్డర్ ఏమీ చేయలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏమీ చేయలేదు, నేను నా మనుషులు నా రౌడీ కట్ట రోడ్డు మీదకి వస్తే అనుకుంటావేమో. తాట తీసి వదిలిపెడతారు, తాట తీస్తారు. శాంతి భద్రతలు కాపాడటంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందు ఉంటుంది. నో కాంప్రమైజ్. చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు. నిన్ను చూసి బెదిరించి నీ ప్లే కార్డ్స్, నీ రౌడీ కట్ట, ఆ స్లోగన్స్, ఆ ర్యాలీ. ఒక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి ర్యాలీ ఏందే? ఆ స్లోగన్స్ ఏందే? ఆ ప్లే కార్డ్స్ ఏందే? నవ్విపోతారా? ఒక బ్లాక్ మార్క్. ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రులు అయినోళ్ళు నీలాగా ఘోరమైన చెడ్డ పేరు ఆంధ్రప్రదేశ్కి తెచ్చినోడు ఎవడూ లేడు. ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, తెలుగుదేశం అయినా, ఎవరైనా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి. ఇది పద్ధతి కాదు. ఇది నీ ఇష్ట ప్రకారం రాష్ట్రంతో ఆడుకుంటామంటే కుదరదు. కంట్రోల్లో ఉండు. కమ్మ కులం వాళ్ళు చంద్రబాబుకి ఇష్టపడటం లేదంట. వైసీపీలో ఉండే కమ్మ కులం. నిన్ను ఒకటే క్వశ్చన్ అడుగుతా. తమరు 19-24 ముఖ్యమంత్రి, 22లో ఏదో షఫుల్ చేసావు.
ఆ తర్వాత క్యాబినెట్లో ఒక్క కమ్మ కులస్తుడు, మొదటి ఎవరో ఒక్కరికి ఇచ్చావు, రెండోసారి అది కూడా బెరికేసావు. ఒక్క కమ్మ కులస్తుడు ఉన్నాడా నీ క్యాబినెట్లో? రాష్ట్రం పుట్టినప్పటి నుంచి క్యాబినెట్లో కమ్మ లేకపోతే రెడ్డి లేకపోతే కాపు అసలే లేకుండా, బీసీలు లేకుండా, ఎస్సీ లేకుండా ఎప్పుడన్నా ఉండిందా క్యాబినెట్? నువ్వు కమ్మ కులాన్ని గురించి మాట్లాడతావా? ఎంతమందిని ఎన్ని ఆస్తులు ధ్వంసం చేయించావు, అమర్ రాజాని తరిమేశావు, ధూళిపాడ నరేంద్ర సంఘం డైరీని మూల పెట్టాలని చూసావు. నువ్వు కమ్మోళ్ళ గురించి మాట్లాడతావా? ఒక్క మంత్రిని నువ్వు క్యాబినెట్లో పెట్టుకోలే. నీ భాష, నీ వ్యవహారం, నీ బాడీ లాంగ్వేజ్ అసహ్యమేస్తుంది.